హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో దాదాపు అన్ని పత్రికల్లో నిన్న రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి బ్యానర్ ఐటెమ్స్ పెట్టారు. దాంట్లో 2,50,000 ఇందిరమ్మ ఇళ్ళు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 2,000 ఇళ్ల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పి ప్రధానంగా అది ఉంది క్యాబినెట్ నిర్ణయాల్లో. దాంతో పాటు మిగతా చాలా నిర్ణయాలున్నాయి. దీనికి సంబంధించి మన తెలంగాణ పేపర్‌లో గుడిసె లేని రాష్ట్రం చేస్తదట క్యాబినెట్ తీర్మానం చేసిందట. ఇది అయ్యే పనేనా? గుడిసె లేని రాష్ట్రం నిజంగా చేయాలంటే 2,50,000 కాదు. ఒక 10,00,000 ఇండ్లు ఇస్తే గుడిసె లేని రాష్ట్రం అయిద్ది. మీరిచ్చే ఇండ్లేంది? అక్కడ ఎంత వాంటింగ్ ఉంది? 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క ఇల్లు రాలే. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అని చెప్పారు గానీ కొన్ని సార్లొచ్చినియి. చాలా సార్ల ఈ ఓపెన్ గూడా కాలే. కట్టారు. ప్రారంభోత్సవాలు లేవు. శంకుస్థాపనని నిర్మాణం చేశారు. దాంట్లో గృహప్రవేశాలు కాలేదు. ఈ రోజు కూడా హైదరాబాద్ చుట్టూ కొన్ని వేల డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఖాళీగా పడున్నాయి. అటువంటి సందర్భంలో 10 సంవత్సరాల్లో ఇల్లు రాని సందర్భంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇంటి కోసం, గూడు కోసం ఎదురు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక ఊరూరికి ఇల్లు లేని వ్యవహారం ఉండదు అనుకున్నారు. కేవలం ఏం చేశారు? 3,50,000 ఇచ్చారు ఇప్పటివరకు. మళ్ళీ ఒక 2,50,000. ఇది అది కలిపితే ఎంత అయితుంది? 6,00,000 ఇండ్లు. మీరిచ్చేది 6,00,000 ఇండ్లే. కానీ అక్కడ అవసరం ఉంది దాదాపు 15,00,000 పై చిలుకు అవసరాలున్నాయి. అటువంటి సందర్భం మీకు తెలుసు. గుడిసె లేని రాష్ట్రం ఎట్లయిద్ది? ఇది ఒక డెసిషన్. 2,50,000 మాత్రమే ఇళ్ళు ఇస్తున్నట్టు. కానీ ఎక్కువ ఆశించారు ప్రజలు. అంటే లాస్ట్ టైమ్ 3,50,000 ఇచ్చారు. ఈసారి ఇంకొక 5, 6 ఇస్తారనుకున్నారు. అది కాస్త ఇంకొక 1,00,000 తగ్గింది లాస్ట్ టైమ్ ఇచ్చిన దానికంటే. ఇది అంత ప్రభావం ఎంతవరకు చూపిస్తుందో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇండ్ల గురించి చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. ఆ ఆశల పైన ఆశలు నెరవేరలేదన్నట్టయితుంది. దీంతో పాటు మొత్తం క్యాబినెట్ సమావేశంలో ఈసారి మిగతా నిర్ణయాలు కూడా మాట్లాడదాం గానీ, రైతులు 1000 కళ్ళతో ఎదురు చూశారు. రైతు భరోసా పైన క్యాబినెట్‌లో ఏదో మాట్లాడతారు. మొక్కజొన్నలు, వడ్ల కొనుగోలు పైన క్యాబినెట్‌లో ఏదో మాట్లాడతారని. రైతులు భరోసా పైన వాళ్ళ ఆశల పైన నీళ్లు జల్లారు. ఒక్క ప్రకటన లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో, మున్సిపల్ ఎన్నికలు అయిన ఎంటనే ఫిబ్రవరి 11 తర్వాత మీ ఖాతాల్లో రైతు భరోసా జమ అయిద్దన్నాడు. కాలే. అది కాస్త మార్చి 23కి ఒక ఎకరానికి మాత్రమే జమ చేశారు. ఏప్రిల్‌లో ఇంకొక ఎకరానికి జమ చేశారు. ఇక మర్చిపోయారు. మే కూడా ఎండింగ్ వచ్చింది. ఇంకొక 10 రోజులు కూడా లేదు. 1 వీక్‌లోనే జూన్ ఎంటర్ అయితాం మనం. జూన్ అంటే ఖరీఫ్ సీజన్. వానాకాలం పంట సీజన్‌కి సంబంధించి రైతు భరోసా మళ్ళీ వాయిదా వచ్చింది. ఈ పాతది బకాయి అట్లే ఉంది. దానిపైన ఏమన్నా నిజంగానే క్యాబినెట్‌లో మాట్లాడి మే 31 వరకే రైతు భరోసా మిగిలిన రైతులకి ఏస్తారేమన్నారు. మళ్ళీ రైతు భరోసా ఆశల పైన నీళ్లు జల్లారా అనే ఈ నీళ్లు చల్లారన్నట్టే ఇగ. అనే చర్చ అయితే రైతుల్లో జరుగుతుంది. దాని గురించి మాట్లాడలేదు. మొక్కజొన్న రైతుల గురించి, వడ్ల రైతుల గురించి మాట్లాడలేదు. కంప్లీట్‌గా ఈరోజు కల్లాలల్లో దాదాపు నెల రోజుల నుంచి మగ్గిపోతున్నారు ఎర్రటి ఎండలో రైతులు. వాళ్ళ గురించి మాట్లాడలే. చర్చ లేదు. చర్చ ఉన్నప్పటికీ దానిపై చర్యలు లేవు. ఇది గుడిసె లేని రాష్ట్రం అంట. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఆమోదము. రాష్ట్ర వ్యాప్తంగా 14,800 గుడిసెలున్నాయట. వారందరికీ రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ళు. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించి గోడలు, స్లాబు దశలు నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణయం. పునాదులు పూర్తయి గోడలు, స్లాబ్ పడిన ఇళ్లకు 3,00,000, గోడలు పూర్తయి స్లాబ్ నిలిచిపోయిన ఇళ్లకు 2,50,000. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణం. జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయింపు. తొలి విడతగా 300 కోట్లు మంజూరు. ఆర్‌డీఎస్ఎస్‌లోకి తెలంగాణ డిస్కమ్‌లు. మార్క్‌పేట్‌లో డీసీఎంఎస్‌లు విలీనం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 587 కోట్లు. నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2036కి ఆమోదం. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవి. ఇందులో ఎక్కడ రైతుల పంట కొనుగోళ్లు, రైతు భరోసా ఎక్కడన్నా ఉందంటే ఏం లేదు. మార్క్‌పేట్‌ని డీసీఎంఎస్‌లో విలీనం చేశారట. ఎవడికి కావాలి ఈ విలీనాలు, ఈ వార్తలు? ఇక ఇది మొత్తం చూస్తే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం. ఇయన్నీ ఎట్లా ఉన్నాయంటే అసలు ప్రజలేం కోరుకుంటున్నారు? మీరేం ఆలోచిస్తున్నారు? ప్రజలు జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం కోరుకోవట్లే. పిల్లలకి మంచి చదువు కోరుకుంటున్నారు. అది ఇవ్వట్లే. భోజనం పెడతాం, టిఫిన్ పెడతాం, పాలు పోత్తాం. మళ్ళా భోజనం, పాలు, టిఫిన్ ఎవరంటే మళ్ళీ అక్కడ చదువు చెప్పాల్సిన టీచర్లే దీనంతా మానిటర్ చేసి. వాళ్ళు చదువు వదిలేసి మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో, కాలేజీలలో పెట్టిన తర్వాత వాళ్ళు చదువు చెప్పడం కంటే దీని మీద కాన్సంట్రేషన్ చేయాల్సి అక్కడ ఏదైనా తేడా వస్తే సస్పెండ్ అవుతామని. చదువు బంద్ చేశారు చాలామంది టీచర్లు చెప్పుడు. ఎందుకంటే దాని మీద పెట్టాలి కదా దృష్టి. ఇవి కాదు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇవి కోరుకోవట్లే.
ఒక నాణ్యమైన విద్యను కోరుకుంటున్నారు. సరే పెడితే పెట్టండి. మధ్యాహ్న భోజనం పెడతారా? పాలు పెడతారా? లేతే టిఫిన్ పెడతారా? పక్కన పెడితే నాణ్యమైన విద్య అందించటానికి ఆ మధ్యాహ్న భోజనాన్ని గాని, ఆ పాలను గాని, బ్రేక్‌ఫాస్ట్ గాని టీచర్‌లకు సంబంధం లేకుండా ఇక ఏజెన్సీకిచ్చి, వాళ్ళే పూర్తిగా దానిపైన కాన్సంట్రేషన్ చేసేటట్టు టీచర్‌లని, లెక్చరర్‌లని పూర్తిగా భర్తీ చేసి, నాణ్యమైన విద్యను అందించాలి తప్ప అన్నం పెడతామంటే అన్నం పెట్టే ఈ అన్నదాన కేంద్రాలు కావు కాలేజీలు. విద్యాదాన కేంద్రాలయి. విద్యాదానం విద్యను అడుగుతున్నారు. విద్యను వదిలిపెట్టి అన్నం పెడతారు వీరు. ఇది ఇంధనం మిళ్ళకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 2000 అట. 14,500 గుడిసెలు గుర్తించారట. గుడిసెలు మీరు గుర్తించితే 15,000 గుడిసెలు గుర్తించారు గానీ, అసలు ఆ గుడిసె కూడా లేనోళ్ళున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అది అది మీ నోటీస్‌కొచ్చిందో లేదో? కనీసం గుడిసెన్నోళ్ళన్నారు. గుడిసె లేకుండా కిరాయికి ఉండేవాళ్ళున్నారు. వాళ్ళ పరిస్థితులేంటి? రెంటెడ్ బిల్డింగ్‌లో వాళ్ళ జీవితాలంతా ఎల్లదీస్తున్నారు. ఇవన్నీ చూస్తే మీరిచ్చే నియోజకవర్గానికి 2000 ఇండ్లంటే అయి ఎక్కడా రావు. ఎందుకంటే నియోజకవర్గంలో 7 మండలాలుంటాయి. మండలానికి ఎన్నొస్తాయి 2000 అంటే దాదాపు ఒక 300 వస్తాయి. అప్రాక్సిమేట్. 300 ఒక మండలంలో అంటే ఒక మండలంలో దాదాపు 20-25 పంచాయతీలు, గ్రామ పంచాయతీలుంటాయి. ఏమిస్తారు మీరు ఆ 300లో? అంటే ఊరికి ఎన్నొస్తాయి? 10 ఇండ్లు రావు. ఆడ ఊర్లో ఎంతమంది అవసరం ఉంది? 100 మందికి అవసరం ఉంది. ఏ లెక్క ప్రకారం ఇవి సరిపోతాయి? కనీసం ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఒక 5,000 ఇండ్లు ఇచ్చేటట్టే పోయినసారి 3,500 ఇచ్చారు. ఇంకొద్దిగా పెంచి ఇయ్యాలి తప్ప, ఇంకా తగ్గించిస్తే మీరు చేసేదెప్పుడు? ఇంక 2.5 సంవత్సరాల పరిపాలన ఉంది. ఎక్కడైతది? ఇది ఒక వార్త అయితే రైట్. కారుతో ఢీకొట్టి న్యాయవాది హత్య. ఇది చాలా బాధాకరమైన విషయం. హైదరాబాద్ నడిబొడ్డులో ఈ హత్యలు ఈ మధ్య కాలంలో ఇదే కాదు చాలా జరిగినాయి. హైదరాబాద్ నడిబొడ్డులో మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఆయన సొంత నివాసంలో ఉంటాడు. ఖాజా మొయినుద్దీన్ అని హైకోర్ట్ సీనియర్ అడ్వకేట్ అట. ఆయన కారులో బయటికెళ్ళటానికి కారు దగ్గరకొచ్చిండు. బయట నుంచి ఒక ప్లాన్డ్‌గా ఒక వెహికల్ వచ్చి బలవంతంగా ఇంటెన్షనల్‌గా గుద్దేసి ఎళ్ళిపోయింది. ఇంకా ఇప్పటివరకు పట్టుకున్నట్లేదు. ఒక వ ఒక హైకోర్ట్ అడ్వకేట్‌కి రక్షణ లేని పరిస్థితి ఉంటే, ఏదో వక్ఫ్ భూములకు సంబంధించి కేసులలో వివాదం అని ఒక ఆరోపణ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తది. ఒక న్యాయవాదికి, హైకోర్ట్ న్యాయవాదికే రక్షణ లేని పరిస్థితులు హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటే, మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది అనేది ఒక చర్చ. ఇప్పటికే చాలా హత్యలు జరుగుతున్నాయి. నిన్న అదే ఇదే టైంలో సూర్యాపేటలో ఒక బీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ పైన హత్య చేసేశారు. సూర్యాపేట టౌన్‌కి దగ్గరలోనే, టౌన్‌లోనే. అంటే జిల్లా హెడ్ క్వార్టర్‌లో, రాష్ట్ర హెడ్ క్వార్టర్‌లో హత్యలు నడిబొడ్డులో జరుగుతుంటే, ఏం ఎటెళ్తుంది ప్రభుత్వం పనితీరు, పోలీసు యంత్రాంగం పనితీరు అనేది ఒక చర్చ అయితే వస్తుంది. హైకోర్టు అడ్వకేట్ న్యాయవాదిని కారుతోని ఢీకొట్టి మరీ హత్య చేసేశారు. నేను ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు. నేను ఫస్టు అదే నేషన్ ఫస్ట్ అట, ఫ్యామిలీ నెక్స్ట్ అట. ఉద్యోగులకు చెప్తున్నా. మరి మీకు ఫ్యామిలీ ఫస్ట్, నేషన్ నెక్స్టా? ఇప్పుడు బండి భగీరథ కేసుంది. మీరు నిజంగానే నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్ అంటే, ఫ్యామిలీ సభ్యుడైన మీ కుమారుడైన బండి భగీరథని తీసుకుపోయి అక్కడ ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో డైరెక్ట్‌గా గంటలల్లో హ్యాండ్ ఓవర్ చేయాల. హ్యాండ్ ఓవర్ చేయకుండా ఏం చేశారు? దాచిపెట్టి ఎక్కడో మళ్ళీ హైకోర్ట్‌కి పోయి బెయిల్ కోసం ప్రయత్నం చేసి, ఆ బెయిల్ రిజెక్ట్ అయితే ఒక ఇదంతా 5, 6 రోజులు ఒక డ్రామా నడిపి చివరికి తీసిపోయి అప్పజెప్పినా అంటారు. చివరికి తీసిపోయి నేనే హ్యాండ్ ఓవర్ చేసినా అంటే మీరు దాచిపెట్టినట్టే లెక్క. మరి ఇక్కడ మరి ఫ్యామిలీ ఫస్ట్ అయిందికిక్కడ. ఫ్యామిలీ ఫస్ట్ అయింది. నేషన్ నెక్స్ట్ అయింది. మీరు పదే పదే నాకు నేషన్ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్ అంటారు. ఇది మరి ఉద్యోగులకు చెప్పేటప్పుడు మీరు పాటించాలా. రైట్. ఇది ఒక వార్త అయితే విజయక్రాంతి చూద్దాం. రెండో విడతలో 2.5 లక్షల ఇంధనం మిల్లు 1న ఆసిఫాబాద్ జిల్లాలో ఇళ్ల మంజూరు కార్యక్రమం ప్రారంభమైందట. జూన్ 1 రోజు పాలమూరు రంగారెడ్డికి 587 కోట్లు ఇచ్చారట. ఈ ఈ రెండో దశ ఇంధనం మిల్లు పాలమూరు రంగారెడ్డికి ఇది ఇచ్చారు తప్ప రైతు భరోసా గురించి ఎక్కడ చెప్పిన దాఖలా లేదు. ఇంకోటి కన్నవారికి వైద్యం వద్ద ఆర్టీసీ కార్మికుల తల్లిదండ్రులకు రిఫరల్ ఆసుపత్రిలో వైద్యం మిద్దే. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల తల్లిదండ్రులకు అందుతున్న వైద్యము ఆ భారం మోయలేమంటున్న ఆర్టీసీ యాజమాన్యం. కన్నవారికి వైద్యం వద్దా అని చెప్పి ఆర్టీసీ కార్పొరేషన్‌లో ఉన్న ఉద్యోగులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి ఆర్టీసీ హాస్పిటల్ ఉంటది.
ఆర్టీసీ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తా ఉంటారు. రిఫరల్ ఆస్పత్రులకు మళ్ళా రాస్తా ఉంటారు. అంటే ప్రైవేట్ ఆస్పత్రులకి. ఆ రిఫరల్‌లో కేవలం కార్మికుడికి సంబంధించిన భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలకే ఉంటది తప్ప వాళ్ళ తల్లిదండ్రులకు లేదు. మరి వాళ్ళెక్కడ పోవాలి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వైద్యం ఎవరు చేపించాలి? ఇప్పుడు మొత్తం ఆ ఆర్టీసీ కార్మికుడి కుటుంబం అతను పని చేస్తేనే ఎళ్ళిద్ది. అతను మొత్తం ఆ కార్మికుడు ఆర్టీసీకి సేవ చేస్తున్నాడు. ఆర్టీసీలోనే ఎంప్లాయీ. ఇక మళ్ళా ఇంకెక్కడ సంపాదించి ఆయన తల్లిదండ్రులు చూపించాలి? ఇదే గదా ఆదాయం డిపెండెంటు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీస్‌కి ఎట్లయితే పిల్లలతో పాటు పెద్దలకు గూడా, తల్లిదండ్రులకు గూడా ఎట్లయితే అవకాశం ఉందో కుటుంబ సభ్యుల జాబితాలో, ఇక్కడ ఆర్టీసీ దాంట్లో గూడా ఇయ్యాలని జెప్పి వాళ్ళు అడుగుతుండ్రు. ఆర్టీసీ కార్మికుల తల్లిదండ్రులకు రిఫరల్ ఆస్పత్రిలో వైద్యం అందట్లేదట. ఒప్పుకోవట్ల వాళ్ళు. దాన్ని ఎలౌ జేయాలని జెప్పి ఎట్లయితే ప్రభుత్వ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఉంటదో, ఆర్టీసీ ఎంప్లాయీస్‌కి గూడా పెద్దలకు గూడా ఎలౌ జేయాలని వాళ్ళ డిమాండు. మొన్న ఈ మధ్య సమ్మెలో గూడా అదొచ్చింది. అయినా మరి ప్రభుత్వం పట్టించుకోనట్టుంది. దాన్ని పట్టించుకోవాలని జెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. రైట్. వెలుగు పేపర్. హ్మ్. కొడంగల్‌లో ఘోరమైంది. మనిషిని పీకుతున్న కుక్కలట. తాగిన మత్తులో స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి మూకుమ్మడిగా దాడి చేసిన వీధి కుక్కలు కాలు, ముఖం, చెయ్యిని కొరికేస్తుండగా గమనించిన స్థానికులు కుక్కలను తరిమేసి చూడగా అప్పటికే వ్యక్తి మృతి చెందిండట. మృతుడు సిద్దిపేట జిల్లా రామవరం గ్రామస్తుడిగా గుర్తింపు కొడంగల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తిని పీక్కొని తిన్నాయట కుక్కలు. తాగి పడిపోయాడు స్పృహ తప్పి కుక్కలొచ్చి పీక్కొని తిన్న పరిస్థితి. ఇది నిన్న జరిగిందట. ఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దంటుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రి. వడగాల్పులతో అలర్ట్‌గా ఉండండి అధికారులకు మంత్రి చెప్పిండు. ఎండలతో ఏ ఒక్క ప్రాణం పోవద్దని మంత్రి చెప్తుండు. ఇప్పటికే వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం. చాలా జిల్లాల్లో చనిపోతున్నారు. అక్కడ చనిపోతుంటే ఏ ఒక్క ప్రాణం పోవద్దని ఆయన చెప్తుండు. చాలా గమ్మత్తుగా ఉంటది. పొంగులేటి అంటే ప్రభుత్వం మాట్లాడే మాటలు. పొంగులేటి గారు గాని ప్రభుత్వం. చివరి గింజ వరకు కొంటాం. అని కొనుగోలు కేంద్రాల గురించి ధాన్యం కొనుగోలుకి చెప్తారు. అక్కడ ఇబ్బంది పడుతూనే ఉంటారు రైతులు. సేమ్ అట్లే వడదెబ్బలో ఒక్కళ్ళు చావొద్దని చెప్తారు. చనిపోవద్దని చెప్తారు. ఒక్కళ్ళు కాదు పదుల సంఖ్యలో చనిపోతున్న పరిస్థితి రోజుకి. రైట్. ఇది ఒక వార్త అయితే సాక్షి పేపర్. ఏ భాషలో ఫిర్యాదు చేసినా చిటికలో ఎఫ్ఐఆర్ అంట. దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత బహుభాష ఫిర్యాదుల రికార్డరు యాప్ అందుబాటులోకి వచ్చిందట. అంటే మనం తెలుగులో ఇచ్చిన, ఉర్దూలో ఇచ్చిన, హిందీలో ఇచ్చిన కంప్లెయింటు వాళ్ళు దాన్ని ట్రాన్స్‌లేషన్ ఏఐతోని చేసి ఒక యాప్‌ని డెవలప్ చేశారట. నిన్న సిపి సజ్జనార్ దాన్ని ఓపెన్ చేసిండు. బాధితులు మాతృభాషలో చేసే ఫిర్యాదులు తక్షణమే లిఖితపూర్వకంగా అనువాదం ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు సమయం అంటే ఆటోమేటిక్‌గా నిక్షిప్తము. ఏఐ కాపీ రైటరు యాప్‌ను ఆవిష్కరించిన హైదరాబాద్ సిపి సజ్జనార్ అని చెప్పి ఒక వార్త. సరే భాష చిటికలో నిజంగా ఎఫ్ఐఆర్ అయిద్దా అని పక్కన పెడితే, అంటే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉన్న ఫిర్యాదుల పైన కూడా ఈరోజు కూడా పోలీసులు స్టేషన్ల చుట్టూ ఫిర్యాదుదారులను తిప్పుతున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏందంటే పోలీస్ స్టేషన్‌లలో పరిస్థితి, కంప్లెయింట్ చేసే పరిస్థితి కొన్ని కేసులలో, కొన్ని సందర్భాల్లో కంప్లెయినంటే విక్టిము ఎట్లయితుందంటే కంప్లెయింట్ విక్టిము దాని చుట్టూ తిరగాల్సొస్తుంది ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ. తప్పు చేసినోడు దర్జాగా తిరుగుతుండు రాజు లెక్క. బాధితుడు ఎవరైతే ఉందో బాధితుడే పోలీసుల చుట్టూ తిరిగి కాళ్ళ పడాల్సిన పరిస్థితి కంప్లెయింట్ కోసం గూడా. కంప్లెయింట్ రిజిస్టర్ చేయించడానికి గూడా బతిమాలుకోవాల్సిన పరిస్థితి, వారాల తరబడి తిరగాల్సిన పరిస్థితి కొన్ని పోలీస్ స్టేషన్‌లో, కొన్ని ఏరియాలో ఉంది ఈరోజు కూడా. ఆ మెకానిజం తీసుకురావాల. ఇమ్మీడియేట్‌గా ఒక వ్యక్తి కంప్లెయింట్ తీసుకొని పోలీస్ స్టేషన్‌కొచ్చిండంటే కాగ్నిజబుల్ అఫెన్స్ ఉందంటే పోలీసు ఎఫ్ఐఆర్ చేయటానికి అవకాశం ఉంది అంటే, ముందు ఎఫ్ఐఆర్ చేయటానికి ఆ యంత్రాంగాన్ని ఆయనొచ్చిండు, తిరుగుతుండు అనే గుర్తించే యంత్రాంగాన్ని ఆ పరికరాన్ని కనిపెట్టాల. ఒక కంప్లెయింట్‌ని ఎన్ని సార్లు తిప్పుకుంటున్నారు పోలీస్ స్టేషన్‌కి, ఆ కౌంట్‌ని లెక్క చేసే వ్యవహారం ఉంటే, అప్పుడు అక్కడున్న ఎస్‌హెచ్‌ఓలు
దాన్ని ఇమ్మీడియేట్‌గా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఇది సాక్షికి సంబంధించి. నమస్తే తెలంగాణ. రైట్. భూముల వేట పెద్దలాట, గన్ గేము, భూ స్కాము, టీపీసీసీ చీఫ్‌కు గురి. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కి, రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ వచ్చిందని ఈ మధ్య కాలంలో పదే పదే నమస్తే తెలంగాణ వార్త రాస్తుంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితున్నాయి. నమస్తే తెలంగాణ కాకనే. దీనికి కారణం మంచిరేవుల ఆలయ భూముల వివాదంలోకి నార్సింగ్ ఏసీపీ ఎంటర్ అయిందట. ఏసీపీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఆ ఏసీపీ ఎవరు అంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కి చాలా సమీప దగ్గర బంధువట. ఆ దగ్గర బంధువుగా ఉన్న మహేష్ కుమార్‌కి దగ్గర బంధువుగా ఉన్న ఏసీపీ మంచిరేవుల ఆలయ భూముల కబ్జాని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆలయ భూములలో ఇన్వాల్వ్ అయింది ఎవరంటే తలదూర్చొద్దంటూ టీపీసీ చీఫ్‌కు బిగ్ బ్రదర్స్ వార్నింగ్. బిగ్ బ్రదర్స్ ఉన్నారట. ఆ బిగ్ బ్రదర్స్ ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. అనే ఉద్దేశంలో నమస్తే తెలంగాణ రాసింది. ఆ బిగ్ బ్రదర్స్ ఒక ల్యాండ్ డీల్‌లోకి పీసీసీ అధ్యక్షుడు సంబంధించిన ఏసీపీ ఇంటర్వ్యూన్ అయిండని, ఆ ఏసీపీ ఇంటర్వ్యూన్ కావడానికి ఏసీపీ ఆ స్థాయిలో దాన్ని అడ్డుకోవటానికి కారణం మహేష్ కుమార్ గౌడే దాని వెనక ఉందని వాళ్ళ అనుమానం అనుకుంటా. బిగ్ బ్రదర్స్‌కి ఎప్పుడైతే అడ్డొచ్చిండో ఆటోమేటిక్‌గా రేవంత్ రెడ్డికి పీసీసీకి గ్యాప్ వచ్చినట్టు. అందుకే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బండి భగీరథ్ కేసు విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు పైన అధిష్టానానికి నివేదిక అందించిందంటే యాంటీ గవర్నమెంట్. యాంటీ రేవంత్ రెడ్డి. దాని విషయంలో సరిగ్గా స్పందించలేదు. బీజేపీ కేంద్ర మంత్రితోని కొల్లుడైనట్టు ఆరోపణలు అంటే ప్రజల్లోకెళ్ళింది. ఆడ కనిపిస్తుందని చెప్పి ఆయన రిపోర్ట్ ఇచ్చినట్టు. దాని తర్వాతనే చాలా దూరం పెరుగుతున్నట్టు అర్థమైంది. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. హ్మ్. ఇది. కారుతో లాయరు మర్డరు. మాసప్ హైదరాబాద్ మాసప్ ట్యాంక్‌లో ఘటన. తెల్లవారుజామునే కారుతో గుద్ది ఖాజా మొయినుద్దీన్‌ను చంపిన దుండగులు. వక్ఫ్ భూముల ఆక్రమణపై పోరాడుతున్నందుకే ఘాతుకం. కాంగ్రెస్ నేత అలం ఖాన్ ఈ హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ. కాంగ్రెస్ నేత చేసిండు, ఈ హత్య చేయించిండని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రజాపాలనలో దుశ్శాసన పర్వం. ఒక మహిళ బాత్రూంలో ఉండగానే ఇంటిపైకి బుల్డోజర్లు. కాంగ్రెస్ నేతల తీరుపై బాధితురాల ఆగ్రహం. ముఖ్యమంత్రి ఇలాగా ఇలాకా కోస్గిలో దారుణం. రోడ్డు విస్తరణ పేరిట పేదల ఇండ్ల నేలమట్టం. కోర్టు స్టే ఉన్న సమాచారం ఇవ్వకుండానే కూల్చారని ప్రభుత్వంపై నిరుపేదల మండిపాడు. అధికారులు లేకుండానే ఇండ్ల ఇండ్లు దుకాణాలను కూలగొట్టించిన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు. దుశ్శాసన పాలన అని చెప్పి ప్రజాపాలన కాదు, దుశ్శాసన పరం అని చెప్పి కోస్గిలో రోడ్డు విస్తరణ కోసం ఇక్కడ మన దగ్గర ఎట్లయితే హైడ్రా చేసిందో అట్లా చేశారు. ఏపీ బాబు పట్టు మన సర్కారు విడుపు. బనకచెర్లపై మొండిపట్టుతో ఏపీ సీఎం ప్రయత్నాలు అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పూటకొక మాట. ఏపీ సీఎం ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు. రాజీ పడే ప్రసక్తి లేదని ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతాం. ఏపీతో చర్చలకు సిద్ధమని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తుండు. చర్చలు కాదు, అసలు రాజీ ప్రయత్నమే అవసరం లేదు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రొటెస్ట్ చేయకపోగా, తెలంగాణ హక్కుల కోసం మాట్లాడకపోగా, రాజీ ప్రయత్నాలకే చంద్రబాబు నాయుడు గారికి తల ఊపుతున్నారు అని చెప్పి నమస్తే తెలంగాణ వార్త రాసిందనమాట. ఆ! ఆంధ్రజ్యోతి చూద్దాం. మైనింగ్‌పై సీఐడీ అట. గత ప్రభుత్వంలో భారీ దోపిడీ. 7 సంస్థలు, 3 నేతల ప్రమేయమో ప్రభుత్వం అంచనా. దర్యాప్తు జరిపించాలని కేబినెట్ నిర్ణయం. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంపై సీబీఐ దర్యాప్తు దిశగా అడుగులు వేగిరం. విద్యుత్ సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన పథకాల్లో చేరేందుకు ఆమోదము. వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్, ప్రీపెయిడ్ మీటర్లు. అర్థమైపాయే. వ్యవసాయేతర విద్యుత్ కనెక్షన్లు ఇళ్లలోకి స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి. కేబినెట్ దానికి అనుకూలంగా నిర్ణయం కూడా తీసుకుందట. దీంతో పాటు మైనింగ్ పైన సీఐడీ. ఇప్పటికే విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణము, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కార్ రేసు, ఇట్లా రకరకాల దానిపైన ఇప్పటికే సిట్‌లేశారు. సీబీఐకి లెటర్ రాశారు. ఏసీబీతోని ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నారు. ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. కొత్తగా ఇప్పుడు మైనింగ్ తీసుకున్నాం. ఇదంతా చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయలేని పరిస్థితిలో ఉందా? నిజంగానే వీళ్ళు చేస్తున్న ఆరోపణలో పసలేదా? ఇప్పటికి 3 సంవత్సరాలు కావస్తుంది అధికారంలోకి వచ్చి. వీళ్ళు చేసిన ఆరోపణల పైన, అభియోగాల పైన ఇంతవరకు కేసు నమోదు కాలే. అంటే కేసు నమోదయ్యి ఒక్కళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఒక్కడినంటే ఒకళ్ళని.
అధికారులను తప్ప నాయకుల్ని. ఒక వ్యక్తి నుంచి కూడా రికవరీ చేయాలా వీళ్ళు చెప్తున్న అవినీతి. ఒక్క రూపాయి కూడా. మళ్ళీ ఇప్పుడు మైనింగ్ వచ్చిందట. ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి, పేపర్‌లో రాయడానికి పనికొస్తాయి కానీ, ఇక్కడ ఒరిగింది లేదు, వచ్చేది లేదు. సీఐడీ టైమ్ వేస్ట్ తప్ప అక్కడ జరిగేదేం లేదు.